గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన సినీ ప్రముఖులు, అభిమానులు. రబీలో వరి సాగుపై కేంద్రం ఆంక్షలు పెట్టొద్దు, లోక్సభలో ఢిల్లీ పెద్దలను కోరిన ఉత్తమ్. త్వరలో తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఢిల్లీ ఆందోళనలో రైతులెవరూ మరణించలేదు, పరిహారం చెల్లించేది లేదని తేల్చి చెప్పిన తోమర్. పెట్రోల్పై వ్యాట్ తగ్గించిన ఢిల్లీ సర్కార్, లీటరుపై 8 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం. డీటెయిల్స్ చూస్తే, టాలీవుడ్ లెజెండరీ గీతా రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు యోగేశ్వర శర్మ నిప్పంటించారు. నిన్న సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల. ఆయన భౌతిక కాయాన్ని ఈ ఉదయం ఆయన నివాసం నుంచి ఫిలిం ఛాంబర్కు తరలించారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. అనంతరం సిరివెన్నెల అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. అక్కడ అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు. అభిమానులు ఆయనకి కన్నీటి వీడ్కోలు పలికారు. అనంత లోకాలకు తరలి వెళ్ళిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు సినీ పాటల దిగ్గజం సిరివెన్నెల. సినీ లోకం యావత్తు సిరివెన్నెలకు సంతాపాన్ని వ్యక్తం చేసింది. సంగీత అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఆ వార్త అత్యంత విషాదకరమైనది. సిరివెన్నెల పాటలు రాసే విధానం, ఆ సమయంలో ఆయనలోని భావోద్వేగాలు ఆయన చేత మధురమైన పాటలు రాయించడానికి పురికొల్పాయి. ప్రపంచ దేశాలు కూడా ఆయన పాటలను విని ఆయన మధుర స్మృతులను కొనియాడారు. ఆయన రచనలోని విశిష్టతకు దాసోహం అన్నారు. ఆయన కారణజన్ముడని కితాబిచ్చారు. సిరివెన్నెల కలం నుంచి 4,000 పాటలకు పైగా వెలువడ్డాయి. అందులో అన్ని ఆనిముత్యాలే. సిరివెన్నెల గారి ఇంటి పేరు చింబోలు. సిరివెన్నెల సినిమాకు ఆయన రాసిన పాటల తర్వాత ఆయన కీర్తి హిమాలయ శిఖరాలను అధిరోహించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఆయన ఇంటి పేరును సిరివెన్నెలగా మార్చారు. సీతారామశాస్త్రి గురించి చెప్పాలంటే ఆయన రాసిన పాటలే ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. తెలుగు సినీ క్షేత్రంలో పసిడి పాటలు పండించిన మారాజు. ఈనాడు పల్లకి ఎక్కి స్వర్గానికి తల వంచుకొని తరలి వెళ్ళిపోయిన రారాజు. సీతారామశాస్త్రి 11 నంది అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. సిరివెన్నెల మరణ వార్త విని అశేష ప్రజానీకం శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెలకు ఘన నివాళులు అర్పిస్తోంది 99 టీవీ ఛానల్. సినీ జగత్తుకి తీరని లోటు అన్నయ్య సీతారామశాస్త్రి గారు. వారి అకాల మరణం ఎంతో కలిచివేసింది. 38 సంవత్సరాల ఈ నా సంగీత ప్రయాణంలో ఎన్నో గొప్ప పాటలు వారు రచించినవి పాడే
అవకాశం గాయకుడిగా నాకు లభించటం నా అదృష్టం. అలాగే ఎంతో సాన్నిహిత్యంగా ఆయన మెలిగే కొందరిలో నేను ఒకడినవ్వటం నా పూర్వజన్మ సుకృతం. అటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, గొప్ప సాహితీవేత్త, అద్భుతమైనటువంటి గొప్ప పాటల్ని తెలుగు పరిశ్రమకి, మన వచ్చే జనరేషన్స్కి అందించిన మహానుభావుడు సీతారామ శాస్త్రి అన్న. ఆయన లేకపోవటం ఎంతో మనసు కలిచివేస్తుంది. ఇది ఎవరు తీర్చలేని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. ఒక వసంతంలా వచ్చినటువంటి ఒక మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వసంతంలా వచ్చినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మనందరికీ అందకుండా గగనానికి ఎగిరిపోయాడు. ఏదో పెద్ద పని ఉన్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన. ఒక కవి దూరం అవడం అనేది అది తెలుగు సినిమా సాహిత్యానికి గొప్ప లోటు. ఎందుకంటే కవిత్వాన్ని పాటగా రాయగలిగే సమర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. మన ఈ జనరేషన్లో మనందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టం కారణంగా ఆయన మన మధ్య ఉండి ఉన్నటి వరకు ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని రాసి వాటిని మనం వినడమే కాదు, పాటల గురించి ఆలోచించేటట్టుగా రాసినటువంటి ఒక మహాకవి ఆయన. ఆ మహాకవి ఈరోజు తెలుగు సినిమా సాహిత్యానికి అన్యాయం చేసి గగన లోకానికి ఎవరికి అంతంత దూరం వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సీతారామ శాస్త్రి గారిని కోల్పోవడం నిజంగా మన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. వారి సినిమాకే కాదు, నాకు, మా కుటుంబానికి చాలా ఆత్మీయత అనుబంధంతో మా రిలేషన్ ఆర్య సినిమా దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది. అంటే ఎన్నో పాటలప్పుడు మేము కూర్చొని మాట్లాడుకున్న విషయాలు కానీ, షేర్ చేసుకున్నవి కానీ, అంటే ఒక సొంత బ్రదర్ లాగా చూసేవాడు నన్ను. మా హర్షిత్కి శాస్త్రి గారికి పెదనాన్న అని హర్షిత్ పిలిచేవాడు. అంతా అటాచ్మెంట్ పెరిగింది. అలాంటి శాస్త్రి గారిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. 1 వీక్ బ్యాకే నాకు కాల్ చేసి తన ఇష్యూ గురించి చెప్పినప్పుడే నాకు అనిపించింది, సో ఏమీ జరగకుండా తొందరగా రికవరీ అవ్వాలని కోరుకున్నాను. కానీ ఆ రోజు చెప్పారు, ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను, సర్జరీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని. అవుతుందని నేను కూడా భగవంతుని ప్రార్థించాను. బట్ ఈరోజు 2 hours బ్యాక్ న్యూస్ విన్నప్పుడు ఒక 5 నిమిషాలు నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్ అయిపోయాను. సో అలాంటి శాస్త్రి గారిని కోల్పోవడం దురదృష్టకరం. కానీ వారి ఆత్మకు శాంతి చేకూర్చి, వారి పాటలు ఈ జగత్తు ఉన్నంత మటు వారి అద్భుతమైన పాటలు, వారి సాహిత్యం మనం వింటూనే ఉంటాం. అది వారిచ్చిన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి వారిచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సీతారామ శాస్త్రి గారు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంత గొప్ప మహానుభావుడు ఎన్ని సినిమాలు పనిచేశాడో నాకు ఆయన. ఆల్మోస్ట్ ఏ సినిమా చేసినప్పుడు కూడా ఆయన మాతో పాటు ఉండడం, ఆ సినిమాకి ఆయన కథ గురించి తెలుసుకోవడం, కథ గురించి ఆయన ఒపీనియన్ పూర్తిగా చెప్పడం, ఎక్కడైనా మార్పులు ఉంటే సలహాలు చెప్పడం, ఎన్ని చేసేవారు ఆయన. వీటితో పాటుగా పాటలు, ఆ పాటలు రాసేవారు అంటే ఆ పాట మామూలు కాదని ఇంకొక పాట ఆయన రాసిన పాట
ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆయన రాసినటువంటి పాటలో నేను చెప్పాలి ముఖ్యమైనవి ఏంటంటే, యములేలకు వచ్చేసరికి సిరిలోకి ఇచ్చే చిరునవ్వులకు, ఇక శుభలగ్నానికి వచ్చేసరికి నేను చెప్పనా, శుభలగ్నానికి వచ్చేసరికి చిలక ఏ తోడు లేక దానికి అవార్డు కూడా వచ్చింది. అంత అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి మహానుభావులు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది నా వరకు నేను చాలా షాక్ తిన్నాను ఈ మాట విని. ఇలాంటి మాట ఒకటి వినవలసి వస్తుందని చెప్పి నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆయన చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడు కనపడినప్పటికీ కూడా చాలా హుషారుగా ఎంతో చక్కగా చెప్పేవారు, ఆయన చక్కగా మాట్లాడేవారు. అలాంటి మహానుభావుడు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటువంటిది నేను నిజంగా బాధపడుతున్నాను. మళ్ళీ రేపటి నుంచి ఒక గొప్ప పాటలు రాయాలంటే ఆయన తప్ప నా దృష్టిలో ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లేదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈరోజు ఆయన మన మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఒక సినిమా కథ అనుకునేటప్పుడు ఒక మంచి సాంగ్, మంచి డెప్త్ ఉన్న సాంగ్, మంచి సెంటిమెంటల్ సాంగ్, లేకపోతే ఒక అందంగా ఒక ప్రేమని చెప్పాలి. ఇలాగా ఆలోచించుకున్నప్పుడల్లా ఎవరు అంటే శాస్త్రి గారే. ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. అలాగే రాజశేఖర్ గారి చాలా మూవీస్కి ఆయన రాశారు. ఎస్పెషల్లీ ఆయన రాసిన శృతిలయలో పాటలు ఈ రోజు వరకు, అంటే ఇంకా ఫర్దర్గా జనరేషన్ తరతరాలకి కూడా అలాగే ఉండిపోతాయి. ఇప్పటికీ ఆ పాటలు అందరూ వింటూనే ఉన్నారు, ఆ పాటల గురించి మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అండ్ ఆ పాటనే కాదు, ఆయన రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యమే. జగమంత సాంగ్ గురించి ఇంకా మనం అంటే రోజు ఏదో ఒక టైంలో నేను వింటూనే ఉంటా ఆ పాట. అంటే మనం పొద్దున్న లేస్తే లైఫ్లో ఎన్నో టాస్క్స్, ఎన్నో ఇష్యూస్, మనం ఎంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైం అరే ఇది ఎలాగా అనుకున్నప్పుడల్లా ఆయన పాట ఒకటి వింటే చాలు, మనకి ఏదో విధంగా ఆయన ఒక వే చూపిస్తూనే ఉంటారు. ఆయన పాటల్లో ఉండే మెసేజెస్ కానీ, ఆయన పాటల్లో అర్థాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే ఈ లైఫ్ని చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్గా మనము సెయిల్ చేయగలుగుతాం. అండ్ చాలా ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎన్ ఏజ్ ఆల్సో టు లూజ్ హిమ్. జస్ట్ 66 years ఆయనకి. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని విన్నప్పటి నుంచి నిన్న మొన్న ఒక హాస్పిటల్ బులెటిన్ కూడా చదివి హీస్ ఫైన్, హీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టే చెప్పారు. ఆయన అంత క్రిటికల్గా అని చెప్పలేదు ఆ బులెటిన్లో కూడా. సో డెఫినెట్గా ఆయన బయటకు వచ్చేస్తారు అనే హోప్తోనే ఉన్నాము. బట్ ఈ సాయంత్రం ఇట్ వాస్ ఏ షాకర్. ఆ ఫ్యామిలీకి గాడ్ షుడ్ గివ్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు గెట్ ఓవర్ దిస్. And it's a great loss to the whole film industry. We miss you sir forever and ever. ఆపాత మధురము సంగీతము, ఆలోచనామృతము సాహిత్యము అన్నవారు పెద్దవాళ్ళు. గత సంవత్సరం సంగీతంలో ముఖ్య భాగాన్ని పోగొట్టుకున్నాం. ఈ సంవత్సరం సాహిత్యంలో మరో ముఖ్య భాగాన్ని పోగొట్టుకున్నాం. సీతారామ శాస్త్రి గారికి లేరు అనేటువంటి విషయం నిజంగా ఎవరూ జీర్ణించుకోలేని విషయం. ముఖ్యంగా మా సంగీత కుటుంబం, గాయక కుటుంబం జీర్ణించుకోలేనటువంటి విషయం. నా అదృష్టం కొద్దీ ఆయనతో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన యొక్క అమృతప్రాయమైనటువంటి ఆయన సిరాలోంచి, ఆయన కలంలోంచి నాకు కూడా ఒక 5 చుక్కలు ఆయన అందించడం జరిగింది. ఒక 5 పాటలు రాయించుకున్నాను నేను కూడా. నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అది. ఈ ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి సందర్భం ఇది. నిజంగా ఆయన కుటుంబానికి, ఆయన పవిత్రమైనటువంటి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, మనశ్శాంతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నాగి ఆయన లేకుండా ఒక క్షణం ఆలోచించలేడు. తను ప్రభాస్తో తీయబోతున్న సినిమా కూడా ఇప్పటికే పలుసార్లు డిస్కషన్స్ చేశారు. ఆ సినిమాలో 5 పాటలు ఆయన రాయాలి అనేది
నాగి సంకల్పం. మహానటి, ఆయన లేకపోతే మహానటి లేదు. అలా ఈరోజు నాగి వాయిస్ మోగబోతుంది ఖచ్చితంగా. ఆ సినిమాకి ఏదో ఒక పెద్ద థీమ్ ఉంది. ఎవరు రాస్తారు అనేది పెద్ద క్వశ్చన్. వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆవిడకి వారి అబ్బాయికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు మేమందరం కూడా మోగపోయామని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. సెలవు. నష్టం ఏమిటంటే ఇప్పుడు నాగి తీయబోయే ప్రభాస్ గారి సినిమాకి 5 పాటలు వారే రాయాలి. నాగి ఇంకొకరితో రాయించుకోలేడు, కూర్చోలేడు. నిన్నటి నుంచి నాగి మామూలు మనిషిలాగా లేడు. అదొకటే మాకు ఇబ్బంది పెడుతున్న ఆశయం. బట్ స్వర్గలోకం నుంచి కూడా ఆయన ఆశీస్సులు మాకుంటాయి. అనగారిపోతున్న తెలుగు భాషని మళ్ళీ ఆయనే ఎలాగోలా కాపాడతారని ఒక నమ్మకం కూడా ఉంది. సెలవు. అయోమయ పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. పాట పార్థివ దేహం అయిపోయిందండి. పాట పార్థివ దేహం అయిపోయింది. మహానుభావుడు. ఆయన సాహిత్యం ఎంత గొప్పదో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో. సత్యాన్వేషి. కృష్ణమందే జగద్గురు నా మొట్టమొదటి సినిమా నుంచి గురువు గారితో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆయన గురువు కంటే ఎక్కువ నాకు సద్గురు సమానం. ఆయన ఆప్యాయత, ఆత్మీయత మాటలకి చెప్పడానికి చెందే పని కాదండి. స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన మనిషి. ఇంత మహాకవో అంత మహామనిషి. ఈరోజు ఆయన శారీరకంగా మాత్రమే మన గౌరవం. సాహిత్యం శరీరాన్ని వదిలేసిందంటే కానీ ఆ సాహిత్యం ఇక్కడే ఉంది, మనం నడిపిస్తూనే ఉంటుంది, మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంటుంది. మొన్నటి వరకు ఆయనతోటి సినిమా రాయించుకుని మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా ఆయన ఓ పాట రాశారు. ఆయన ఒకసారి రీసెంట్గా రిలీజ్ అయింది కనుక నేనే ఆఖరివాడిని ఏమో అని అనుకున్నాను. అంటే ఇంకా రాస్తూ ఉండుంటారు, రాసి ఉండుంటారు, ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉండుంటారు. ఒక శకం అయిపోయిందనో, ఒక తరం అయిపోయిందనో ఇలాగా అందరూ అనుకోవడం సహజం. కానీ అంటే వేటూరి సుందరరామూర్తి గారు ఈయన ఒక కోవకు చెందిన మనుషులు. వారు తర్వాత ఆ శకం అయిపోయిందని చెప్పాలి. అంటే విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయడం ఎంత అదృష్టమో నాకు. అలాగే నేను వేటూరి సుందరరామూర్తి గారితో, సీతారామ శాస్త్రి గారితో అనేక సినిమాల్లో వారితో కలిసి పని చేయించుకోవడం, వారు నా సినిమాలకి రాయడం ఎంత అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉంటానంటే, చరిత్రలో మిగలడానికి మనం అటువంటి వాళ్ళతో పనిచేస్తే కదా అనిపించే అంతటి, అంటే ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాడు. మన తెలుగు సినీ రంగంలో తెలుగు భాష మీద పట్టు ఉన్నటువంటి మహాకవులు ఎందరో శ్రీశ్రీ గారు,
సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వేటూరి గారు, ఇలా అందరూ ఒక్కొక్కరుగా మనకి కనుమరుగైపోయారు. పర్వాలేదు, వాళ్ళందరితో సరి సమానంగా తూగగల జట్ట సీతారామ శాస్త్రి గారు ఒకరు ఉన్నారు ఇంకా మన తెలుగు సినీ రంగానికి అనుకుని తృప్తిపడ్డ మనం ఈరోజు ఆయన కూడా మనకి దూరం అయిపోయారు. మరి ఇక ముందు పూర్తిగా భాషా పాండిత్యం మీద పట్టుకున్నటువంటి కవులు ఎవరు వస్తారో వాళ్ళందరికీ వీళ్ళందరూ మార్గదర్శకులుగా ఉంటారని, పయనించి జీవిస్తారని మన తెలుగు సినిమాగా ఆశిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ప్రపంచంలో సిరివెన్నెల గారు లేని లోటు తీర్చలేదు. ఆయన ఒక విలక్షణమైనటువంటి శైలి. ఆ మహానుభావుడిపై ఉన్న ప్రేమ, గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అయినప్పటికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సినిమా అనే ఒక బంగారు కిరీటంలో సిరివెన్నెల గారు లాంటి వాళ్ళు ఒక రత్నాలు లాంటి వాళ్ళు. ఆ సినిమా అనే ఒక బంగారు కిరీటంలో రత్నాలు రాలిపోతే ఆ బంగారు కిరీటానికి విలువ తగ్గిపోతుంది. నేను అంతే చెప్పగలను. ఆయన మీద ఉన్న ప్రేమ, గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కనిపించినప్పుడు ఎవరి స్థాయి ఏంటి అనేది తెలియకుండా అందరినీ ప్రేమగా, గౌరవంగా పలకరించడం నాకు తెలుసు. ఆయన ఇలా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం శోచనీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఈ సినిమా కిరీటం నుంచి రత్నం రాలిపోవడం అందరికీ బాధ కలిగించే విషయం. ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆత్రేయ గారి తర్వాత సిరివెన్నెల గారు రాసిన పాట ప్రజల్లో చాలా ఇష్టంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక సిరివెన్నెల గారి పాట వింటే ఇమ్మీడియట్గా కామన్ మ్యాన్ కూడా పాట పాడుకునే స్టేజ్కి వచ్చారు. అటువంటి సిరివెన్నెల గారు మరి ఎన్నో పాటలు రాసి ఎంతోమందికి ఆహ్లాదం కల్పించి వారి పాటల ద్వారా ఎంతోమందిని సంతోషపెట్టి ఈరోజు మనకి రాకుండా ఆయన వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా. నమస్కారం. తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఒక యుగం ముగిసిందనే చెప్పాలి. నాకు శాస్త్రి గారికి ఉన్న అనుబంధం కేవలం సినిమా రంగం పరంగానే కాదు, నా కుటుంబానికి కూడా ఆయన చాలా ఆత్మీయులు. మా నాన్నగారి చివరి పుస్తకం ఆవిష్కరించింది ఆయనే. ఒక ఆత్మీయ బంధువు కూడా ఆయన, నాకు తండ్రి లాంటి వారు. మాటల్లో ఈ లోటుని చెప్పనలవి కాదు. ఇది నాకు తెలిసి తెలుగు సినిమా ప్రపంచం కానీ, తెలుగు సినిమా సాహిత్యం కానీ ఈ లోటుని అర్థం చేసుకోవడానికి ఒక దశాబ్దం, 2 దశాబ్దాలు పట్టేంత ప్రగాఢమైన లాస్ ఇది మనకి. ఎప్పుడైనా నాకు ఒక మంచి పాట రాయించుకోవాలి, కొత్త రకమైన పాట రాయించుకోవాలి, అందమైన తెలుగు పాట రాయించుకోవాలి అని అనిపించినప్పుడు ఇమీడియట్గా ఫోన్ తీసి చేసే భాగ్యం, శాస్త్రి గారికి ఫోన్ చేసే భాగ్యం ఇక ముందు ఉండబోదు అనేది నన్ను చాలా కలిచివేస్తోంది. ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పరంపదించడం నిజంగా సాహిత్యానికి కానీ పాటకు కానీ ప్రాణం పోయిన వారితో నాకు సీతారామ శాస్త్రి గారు మరణం చాలా బాధ కలిగించింది. మేము మొట్టమొదటిసారి ఆయనతో పరిచయం నాకు రుద్రవీణ సినిమా కోసం ఆయనని చెన్నై పిలిపించినప్పుడు వారితో మాకు చాలా గాఢమైన పరిచయం. అలాగే నేను జౌలి సినిమా కూడా ఆయనతో కూర్చున్నప్పుడు లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ఆయనతో
సాహిత్యాన్ని గురించి కానీ ఆయన విలువల గురించి కానీ ఇవన్నీ నాకు చాలా ఆకట్టుకున్నాయి. అలాంటి కవి, సాహిత్యవేత్త నిజంగా కనుమరుగవడం చాలా దురదృష్టకరం. ఆయన కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి. దానికి చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వారి సతీమణి గారికి, వారి అమ్మగారికి ప్రత్యేకంగా నా సంతాపం తెలియజేస్తాం. వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులందరికీ. స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు సినీ సాహిత్యానికి 2 రథచక్రాలు వంటి వాళ్ళు. ఆ 2 రథచక్రాలను కోల్పోయినటువంటి తెలుగు సాహిత్య రథం ఈ రోజున పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది. 40 ఏళ్ల అనుబంధం, నాకు ఎన్ని సినిమాలు రాశారో తెలియదు, కాక మంచి మిత్రులు, ఎప్పుడూ నవ్వుతూ. ఆయన గొప్పతనం ఏంటంటే తెలుగు సినీ సాహిత్యం అంటే కేవలం కమర్షియల్ సినిమా అని కాకుండా నిఘంటువులో ఉన్న వాడుకలో లేని పదాలు కూడా తీసుకొచ్చి ఈ రోజున సినీ సాహిత్యంలోకి జోడించి అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మంచి మిత్రుడు, మంచి సోదరుడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లేనటువంటి తెలుగు సినీ సాహిత్యం సౌరు లేని దీపపు కుంద లాంటిది. నిజంగా చాలా పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం, మంచి సోదరుని కోల్పోయాం. ఆయన ఆత్మ శాంతించాలని మా తరఫు నుంచి కూడా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. విష్ణు అధ్యక్షుడు వాళ్ళ చిన్నాన్న పెద్ద కర్మ ఉందని రాలేకపోతున్నాడు ఇవాళ. కాబట్టి మేమందరం మా తరఫు నుంచి వచ్చి కూడా కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలిపి మా యొక్క మద్దతు ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి ఉంటుంది. సాహిత్యం ఎప్పుడు కూడా సినీ పరిశ్రమ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఎప్పుడు గుర్తుంచుకుంటాం. తెలుగు అక్షరాలు 56 అయితే తెలుగు నేర్చిన ప్రతివాడికి ఆ 56 అక్షరాలే మూలమైతే అదే 56 అక్షరాలని తన పద విన్యాసంతో కేవలం సినిమా పరిశ్రమ మీద మాత్రమే కాకుండా తెలుగు తెలిసిన, తెలుగు నేర్చిన ప్రతి తెలుగువాడి మదిలో తనకంటూ ఒక ముద్రని ముద్రించుకు వెళ్ళినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. తెలుగు జాతి సినిమా కోసం కాకుండా తెలుగు జాతి గర్వపడేలాగా తన కళాన్ని కదిలించినటువంటి కొన్నిసార్లు మన ఆవేదనని, మన బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా మనకి మాటలు రావు. అలాంటి మాటల్ని ఆ మహానుభావుడు ఆయన కలంతో వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితి. బహుశా ఈరోజు నా ఆవేదనని కూడా ఆయన కలంతోనే ఆయన వ్యక్తపరిస్తే బాగుండేదేమో. సీతారామశాస్త్రి గారి కలం ఆగిన ఆయన రాసినటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు, ఆయన అక్షరాలు తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం, తెలుగు భాష బ్రతుకున్నంత కాలం చిరస్మరణీయంగా ఆయన రాసినటువంటి సాహిత్యం బ్రతికే ఉంటుంది. రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాటని వెయ్యాలని పైనుంచి తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుని మనసు. నిజంగా ఈరోజు ఆయన అంటే లేరు అనేది అసలు అంటే తెలుగు వాళ్ళకి అది జీర్ణించుకోవడం కూడా చాలా కష్టంగా ఉందండి. అంటే మాటలు నిజంగా ఏం చెప్పాలో వాడు తెలియట్లే. ఎప్పుడు నువ్వు నాకు 3వ బిడ్డవి సాయి తర్వాత అనేవారు.
నాకు ఎన్నో గొప్ప సాంగ్స్ ఇచ్చారు. మెయిన్ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో విల్ మిస్ హిమ్. సీతారామ శాస్త్రి గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటి నుంచో ఉండేది. ఆయన బాగా గుర్తు. ఎప్పుడు వెళ్ళి కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నామని అడగటం, జోకులు వేసుకోవడం. అండ్ ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధము అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవటం, ఇలాగే ఎన్నో. అలాగే నాన్నగారితో ఓ పాట, ఓనమాలు అనే ఓ పాట ఉంది. అటువంటి ప్లస్ ఈ పాటలు ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎంతో వామ్గా పలకరించడం, ఆయన ఐ హోప్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. అండ్ ఆయనకి సోల్ షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మనల్ని ఇలా వదిలేసి వెళ్ళడం చాలా త్వరగా వెళ్ళిపోయారు. బట్ ఆయన పాటలు, ఆయన లిరిక్స్, ఆయన మనకు నేర్పిన లాట్ ఆఫ్ టీచింగ్స్ మనతోనే ఉంటాయి. బట్ ఇంకా అంటే రాకింగ్గా సాంగ్స్ రాస్తూ అదరగొడుతున్న టైంలో ఆయన ఇప్పటికీ ఇలా అదరగొడుతూనే ఉండేవారు. యాక్చువల్గా ఇంకా చాలా రాయాల్సినవి, మనం వినాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి సినిమాలో ఒక పాట మీరు రాయాలంకిల్ అన్నాను. ఆయన ఎప్పుడు మళ్ళీ మన కాంబినేషన్ రాస్తూనే ఉన్నారు. మొన్నైతే F3కి ఒక సాంగ్ రాయాలని చెప్పి నేను మాట్లాడుకుని అనిల్ గారు వెళ్ళి కలవడం కూడా జరిగింది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరం కలుద్దాం ఆయన్ని అనుకున్నాం. బట్ అన్నీ ఇలా నిరాశగా మిగులుతాయి అనుకోలేదండి. బట్ ఎనీవేస్ ఈజ్ అ గ్రేట్ లెజెండ్. హీ గేవ్ అస్ సో మచ్ టు రిమెంబర్. మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఇది ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భూషణ గాబు భూరి మయాంగ తార హరవులు భూషిత కేశ భాష సుగంధ పుష్ప జలాశయం అంటారు. భూషణ్ బాబు పవిత్ర వాణి వాగ్భూషణమే ఒక మనిషికి, పురుషునికి భూషణము, మిగతా భూషణములన్నీ నశించి ఉన్నట్టారు. అటువంటి ఒక తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు చిగువెల్లి సీతారామ శాస్త్రి గారు. పరివర్తిని సంసారే మృత కోమన జాయితే సజాతో ఏన జాతే యాతి వంశ సంబంధతులు.